కూర్చోబెట్టి మీలో మీరు మాట్లాడుకోండి, మీలో మీకున్న సమస్యలు తేల్చుకుని ఒక నోట్ రాసి నాకు ఇవ్వండి, నేను దానికి రెస్పాండ్ అవుతాను అని చెప్తున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మహిళలు మాట్లాడుకుంటున్నారు. అంటే నేను నా పాత్ర ఏంటి, ఆ వీర మహిళల్లో నా పాత్ర ఏంటో నాకు అర్థం కాలేదు. అక్కడ ఒక మేయర్గా చేసి అక్కడున్న రీజనల్ కోఆర్డినేటర్లు మిగతా వాళ్ళందరితో కూర్చోబెట్టి నా పాత్ర ఏంటో నాకు అక్కడ అస్సలు అర్థం కాలేదు. నాకు అర్థమవుతుంది ఇంకా బీసీలకి ముఖ్యంగా మహిళలకి అక్కడ ఉంటే ఓచకోత కోస్తారు, పాతరే, వాళ్ళ లైఫ్కి వాళ్ళందరూ కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళ కెరీర్ స్టార్టింగ్ స్టేజ్లో. నేను ఒక మేయర్ చేసి ఒక కెరీర్ కొంచెం ఒక అడుగు ముందుకేసి ఉన్నాను. నేను నా కెరీర్ నాశనం అయిపోతుంది, అక్కడ అంతమైపోతుంది. జనసేన పార్టీ అనేది ఒక రెసిడెన్షియల్ కాలేజ్ అండి. అది అటెండెన్స్లు వేసుకోవడము, సెల్లలు బయట పెట్టి మీటింగులకి వెళ్ళడము, ఒక కార్పొరేట్ ఆఫీస్ లాగా మెయింటైన్ చేస్తారు దాన్ని. ఇలాంటి పార్టీకి నేను ఇవాళ రిజిగ్నేషన్ ఇవ్వాలని మేమిద్దరం కూడా నేను నా భర్త కూడా ఎప్పుడు అనుకోలేదండి. పవన్ కళ్యాణ్ గారిని వదిలేస్తాను అని నేను ఎప్పుడు అనుకోలేదు. అందుకే నేను ఆ బాధ చెప్పలేకపోయాను, అంతే అండి. ఈరోజు నేను నా ప్రాథమిక సభ్యత్వానికి కానీ మా వారి ప్రాథమిక సభ్యత్వానికి కానీ నా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కానీ నేను ఈరోజు రిజిగ్నేషన్ చేస్తున్నాను. మీ ముఖంగా పత్రికా ముఖంగా ఈరోజు ఆ విషయం తెలియజేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి నేను అందరినీ కోరుకునేది ఒకటే, శెట్టి బలిజలు మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మనకి రాజ్యాధికారం కావాలి అనుకుంటే మనం ఎమ్మెల్యేలు అవ్వాలి, మనం మినిస్టర్లు అవ్వాలి, మనం ఎంపీలు అవ్వాలి. అంతేగాని ఎవరికో ఎప్పుడు ఊడిగం చేస్తూనే కూర్చుంటే ఇంకా మాకు రాజ్యాధికారం అవసరం లేదా? ఇంకా ఇవ్వరా మాకు రాజ్యాధికారం? ఒకళ్ళేమో రెడ్ల పార్టీ అని, ఒకళ్ళేమో కమ్మోళ్ళ పార్టీ అంటారు. ఇప్పుడు కాపుల పార్టీ తయారయ్యింది. ఇంకెక్కడ కాపులకే టికెట్లు ఇచ్చుకుంటారు, కాపులకే చేసుకుంటారు. నేను కాపుల వ్యతిరేకిని కాదు, రెడ్ల వ్యతిరేకిని కాదు, చౌదరీస్ వ్యతిరేకిని కాదు. మాకు కూడా రాజ్యాధికారం ఇవ్వండి, మమ్మల్ని కూడా మీలో భాగస్వామ్యాలు చేసుకోండి అని చేతులు ఎత్తి వేడుకుంటున్నాను. నేను ఈ సందర్భంగా నా రిజిగ్నేషన్ లెటర్ని చూపిస్తున్నాను.